దాంట్లోనే బొమ్మలు వేసుకునేది. కొంచెం అర్థం చేసుకోవాలి, కొంచెం చిన్నపిల్లలు కాబట్టి బందీ చేయారు. ఈ లోపలనే వాడు కొట్టుకుంటా బొమ్మాలి ఇది అంత రియల్ కాదు, కొంచెం డూబులు పెట్టారు. కోట 2 ఫ్లోర్లు ఉన్నట్టు చూపించారు, ఉండేది ఒకటే ఫ్లోరు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. మీరైతే ఎంతో మంది చేసిన వీడియోలు చూసింటారు, కానీ మన వీడియో చూసి మీకు ఎంటర్టైన్మెంట్ మాత్రం అస్సలు మిస్ కాదు. ఇదైతే మన స్వాగ్లో చెప్పిన అంతా అవులే గంట అది వీడియో కన్ఫామ్గా చూడండి. చూసి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టండి. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే ఫుల్ వీడియో అయితే ప్లాన్ చేస్తాను. ఈరోజు మన కంటెంట్ కాకపోయినా పాతపాడు బంగ్లాను మొట్టగుడి వీడియో మన కంటెంట్. ఈరోజు దాంట్లో ఉన్న ఫన్నీ థింగ్స్, ఆడండి అరుంధతి కోటలో చేసిన పంచాయతీలు అవల్ల మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ నాతో పాటు రండి. బంగ్లా కనపడుతుంది, నాడికే పోతున్నాం మనం. ఇప్పుడు టికెట్ తీసుకున్నాము, పోదాం బంగ్లాలోకి. అలా బ్యాక్ సైడ్ అరుంధతి కోట, దాంట్లోనే బొమ్మలు వేసుకునేది. ఇది నా సంస్థానం, జాగ్రత్త. ఇదే బొమ్మలు కొట్ట. మొత్తానికి అయితే మనం వచ్చేసినాం. లోపల ఏంటి ఉన్నాయి, లోపల చాలా తుల్ల పనులు చేస్తాం. చూచండి మీరు. ముందుగా ఈ వీడియో ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోరు. మొత్తానికి అయితే ఇదే మెట్లు ఎక్కుతున్నాముగా. చిన్న మడోడి కింద పడితే మాత్రం ఏం చేయలేముగా. అబ్బా ఇట్టంట అది పంచాయతీ. చిన్నగా చూసుకొని రావాలి మళ్ళీ మీరు జాగ్రత్తగా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. రాండి, మీకు అరుంధతి కోట నా కళ్ళతో మీరు చూడండి, చూపించాలి. రాండి, ఇదిగో ఇది లోపల గుహ, ఒక బొక్క. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చూపించే మీరు ఇంతలా ఇది బాగా చూడొచ్చు. పొద్దున్నే ఎండ బాగా పడుతుంది. ఇంతలా బొక్క లోపల ఏముండదు. డోలుగా పశుపతి గాని అయితే బందీ చేయారు. ఈ లోపలనే వాడు కొట్టుకుంటా బొమ్మాలి దీనించే నీ ఊపిరి తీస్తా. ఇంకా ఇదైతే బ్రిటిష్ కాలం ఉన్నప్పుడు అప్పుడు కాకుండా మనోళ్ళ కాలంలోనే కట్టేసారు. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. కొంచెం అర్థం చేసుకోవాలి, కొంచెం చిన్నపిల్లలు కాబట్టి ఈగ లేచిపోయింది పైన నాకు. గోడ నుంచి మంట కొట్టించారంట. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతావు? డబ్బులే పెట్టారు, లేకుంటే బాగుండే గుహ. ఇదైతే ఇంకొకటి ఈడగాంది పైన పడిపోయింది. ఎప్పుడు పడిపోయింది తెలుసు. మళ్ళీ చూసుకొని రావాలి. వానలు పడి ఇప్పుడు వచ్చే గుడి పోతారు చూడరి. ఇప్పుడు మీరు మీకు ఆశ్చర్యకరమైన విషయం చూపించారా? ఇదే అరుంధతి బాత్రూమ్. ఇదే ఈయనే రోజు నీళ్ళు వస్తుండే మాత్రం గుర్తించాల్సి చూడండి. గుర్తించాల్సి చూడండి. ఈ బాత్రూమ్ వస్తుంటే ఇంటి పశుపతి ఇటు వచ్చాను. అది కదా అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఇదైతే మెయిన్ హాల్. ఇదే 6 మంది చేయారు. ఇక మన సినిమాలు చూపించినది ఇది అంత రియల్ కాదు, కొంచెం డూబులు పెట్టారు. కోట 2 ఫ్లోర్లు ఉన్నట్టు చూపించారు, ఉండేది ఒకటే ఫ్లోరు. మొత్తం డోర్లకి అయితే లాక్ చేసినారు. మొత్తం డోర్లకి అయితే లాక్ చేసినారు. కొన్ని అంతా నాశనం లేబెడతారని ఇట్లా గీక్ చేస్తారని పేయకోకుండా పైన అన్ని బొక్కలు ఉన్నాయి కాబట్టి పేయకోకుండా అట్లా స్టాప్ చేసినారు. అరుంధతి బాత్రూమ్ ఈ నుంచి బాగా కనపడతా చూడండి. ఈ నుంచి చక్కగా బాత్రూంలో పోతే అంతా నాశనం లేపెట్టినారు. ఇప్పుడు అది బాత్రూమ్. అప్పట్లోనే టైల్స్ అతికిచ్చారంటే అప్పట్లోనే టెక్నాలజీ వాడారో గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు స్ట్రాంగ్ అనేది అంటే వాళ్ళు యాసిమెంట్ వాడారు. ఏం కదా అప్పట్లో స్ట్రాంగ్ గా కట్టారు. ఇంత టెక్నాలజీ లేకపోయినా వాళ్ళు అప్పట్లోనే అంత బాగా కట్టారంటే మనం ఇప్పుడు ఇంత కట్టినా కూడా 2 రోజులకే పడిపోతున్నాయి కొన్ని ఇల్లులు. అయితే మళ్ళా ఇంటికి మళ్ళీ ఇది బయటికి వరాన మెట్లు ఎక్కుతానే స్టార్టింగ్ ఇది వచ్చేది. ఈ నుంచి వాడటం మనం ఈ నుంచి కొండ అయితే ఎంత బాగా కనపడతా చూడు. అక్కడైతే అక్క సిబ్బంది పడుతుంది కాబట్టి మనం యువతలు తీసుకున్నాము. కానీ తర్వాత నెక్స్ట్ కౌతలు పోదాం మళ్ళా మనం. ఇదైతే బల్లెట. ఈ నుంచి వ్యూస్ ఇచ్చే ఆ టవర్లు, ఆ ఫ్యాక్టరీ ఇదల్లా బాగా కనబడుతుంది. అప్పట్లోనే ఇంత బాగా కట్టించారు చూడండి, ఇంత బాగా కట్టించారు అప్పట్లోనే. కొంచెం దూరం పోతే చింటూ బాయ్, నువ్వు మామూలు కదా
ధన్యం ఉన్నాయి కదా రెండు చెందురాట కొంచెం పోతే ఈయన యాగంటి ఉండాలి. ఈయన యాగంటి ఉమామహేశ్వర దేవస్థానం ఇది. ముందుకు నడుచుకుంటూ కూడా పోవచ్చు. అది ఆ వీడియో రేపు ఇద్దాం. నెక్స్ట్ వీడియో అదే మంది. అప్పటి కాలంలో అరుంధతి వాళ్ళు ఆ సినిమాలు ఈయన్నే అన్నం తిన్నాక చెల్లెలు ఆడుకునేది ఈయన్నే చేతులు ఆడుకుంటున్నారు. కిందికి రాండి, కింద గుహ ఎంత మాట చూపించాం మీకు. ఈ మెట్లు చూసుకొని తీయాలి. మాకు చిన్న పిల్లలు వందలు వస్తున్నప్పుడు మీరు జాగ్రత్తగా రావాలి చూడాలి. ఇదిగో లోపల గుహ, ఇదే చిన్న గుహ లోపల ఒక బెడ్రూమ్ మాదిరి అది చూపించారండి. ఇదిగో మన లోపల ఒకప్పుడు గిబ్లాలు ఉండే, ఇప్పుడు అయితే అంత నీట్ చేయించారు. మాది ఈవినింగ్ ఫస్ట్ వచ్చేది అనేసి దీన్ని భయపడకూడదు. మళ్ళీ పిల్లలు నడిచే భయపడకూడదు, పిల్లలు నచ్చడారు మామూలుగా. ఇది ఎప్పుడు వాళ్ళు పెద్ద అయితే వంగిపోయినాయి, చూసుకొని వస్తాను నాకు చూడాలి. ఇప్పుడు మీకు దాంట్లో వానికి పిచ్చి ఎక్కుతుంది కదా, అరుంధతి సినిమాలో ఫస్ట్ చెట్టు కట్టేసేది. ఆ చెట్టును చూపించారు. అది మీకు అన్ని కట్టేసిన చేతితో కట్టేసిన చెట్టు చూపించా. ఏమంటే అప్పుడు కొంచెం చిన్నగా ఉంటుంది, కొంచెం డూపులు పెట్టింటారు. ఏదైతే రియల్ చెట్టు ఆ చెట్టును చూపిస్తారు. అది దీనికి చెట్టుకి అయితే కట్టేసినారు అని దీన్నే కట్టేసినారు. ఏమంటే ఇప్పుడు కొంచెం స్కాములు జరుగుతున్నాయి. కొంచెం ఇవల్ల ఆపితే మంచిగా బాగుంటుందేమో అని నా ఫీలింగు. చూడడానికి దీన్ని అభివృద్ధి వంచాలా, దీన్ని అందరూ వచ్చి పర్యవేక్షించడానికి బాగుంటుంది. ఇటువంటి చోట్ల ఇట్లాంటి చేయడం పద్ధతి కాదు. దీనిని ఆపాలని నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నా. ఇంకా కొంచెం ఇది బాగా అభివృద్ధి పరిస్థితి చూడడానికి ఎంత చాలా మంది వచ్చి చూడడానికి బాగుంటుంది. మనం ఇంకా కింద రూమ్లు ఉన్నాయి, దానిలో చూద్దాము. కానీ అది ఎనగనప్పుడు వచ్చానండి, చూపిస్తాం. ఇదే గుహ. అప్పట్లో ఎవరైనా తప్పు చేసే వాళ్ళని జైలు మాదిరి దీంట్లో ఎచ్చన్నారు. అది కథ. దీంట్లో 1, 2, 3 మనుషుల్ని దీనిలో పెట్టి బంధించుతున్నారు అప్పట్లో. అది ఎంత మటుకు నిజం మనకు కూడా తెలియదు. కొన్ని చరిత్రలు జరుగుతున్నాయి. ఇదిగో పేన దగ్గర అంతా ఇదిగో సేమ్ ఇక ఒక అన్నం తిన్నాక ఒక కూడు పెడుతున్నారు, అంతే. ఇంకా జస్ట్ దీంట్లోనే బంధించుతున్నారు అప్పట్లో. యువతలు కూడా సేమ్ అవి. ఇప్పుడు మీకు బాగా చూపిస్తా చూడండి, జైలు ఎట్టంటుందో ఏం కథలో అప్పటి కాలంలో. రండి, ఇదిగో కరెక్ట్గా వాడిని కూర్చోడానికి స్నానం చేయడానికి ఇలా ఈయన్నే బంధిస్తున్నారు. వాళ్ళు పనుకోనికి అయితే ఇది బెడ్ మాదిరిగా, జైల్లో బంధించే వాళ్ళని పనుకోవడానికి బెడ్ మాదిరిగా. అదేంటి ఇదైతే బాగా స్టెప్పులు అట్ట కొంచెం మూపు ఉండాలి, లేకుంటే మనుషులు కష్టం అవుతుంది. కింద ఇందా గుహ అవతలు చూపించినా కదా, ఇప్పుడు యువతల గుహ కూడా చూపించారా అండి. రాబోయ్ అయితే అప్పట్లో డిజైన్ ఇట్ట బో కట్టినారు. చూడండి ఎంత బాగా కట్టినారు. ఇప్పటికి కూడా చెక్కు చెదరకున్నట్టే పైన స్లాబ్ తప్ప నుంచి దీంట్లో ఏం పోలే. లోపల కొంచెం గబ్బిలాలు ఉంటాయి, చూసుకొని వీలైతే చిన్నపిల్లలు ఉండేతోళ్ళైతే ఈ రూమ్లోకి ఎవరు రావాలండి. ఇక్కడ గబ్బిలాలు ఉన్నాయి, పొరపాటున కళ్ళు తోలితే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మనం మళ్ళీ పోయి ఇంటర్నెన్స్ మొత్తం అవతల కిందికి దిగి ఇంటర్నెన్స్ చూపించారండి. ఇదిగోండి ఈ చుట్టుపక్కల కొండలు అయితే భలే ఉన్నాయి. ఏమంటే ఈ మధ్యకాలంలో కొంచెం ఈ ఫ్యాక్టరీల వల్ల కొండలు కొంచెం తరిగిపోతున్నాయి. ఎంత బాగుంది. ఈ దారే యాగంటికి పోవచ్చు. ఈ దారిలో నుంచి యాగంటికి పోవచ్చు. ఇది బనాపల్లికి 7 కిలోమీటర్లు వచ్చేది అంతే. జస్ట్ మీకు ఖర్చు కూడా ఎక్కువ కాదు. టికెట్ అయితే 20 రూపీసే. మీరు చూడాలనుకుంటే ఇది మస్ట్. మా బనాపల్లిలో ఇది కొంచెం ప్లేస్ బాగుంటుంది. బనాపల్లికి వెళ్ళి ఉండేతోళ్ళు అయితే మాకు కన్ఫామ్ చూడాల్సిన ప్లేస్ అయితే ఇది. అండి ఇందాక వచ్చినాం కదా, ఇది ఏమంటే దయచేసి కొందరు ఇక్కడ ఈ చూడడానికి వచ్చేటోళ్ళు ఎవరు సిమెంట్ ఇట్లా గీ కాదండి గీకడం వల్ల ఇంకా తొందరగా చెడిపోతుంది బంగ్లా. ఇతర పంట పొలాలు మీరు కన్ఫామ్గా ఎప్పుడు చూడాలైతే ఇది మస్ట్ చూడవచ్చు. ఇప్పుడు కన్ఫామ్గా చూడాల్సిన ప్లేస్ అయితే ఇది. ఇక్కడ చూడండి పంట పొలాలు, ఆ ఊరు, ఆ ఫ్యాక్టరీ అన్నీ. అంటే ఒక దిక్కు నేచర్, ఒక దిక్కు ఫ్యాక్టరీ, ఒక దిక్కు పాతపాల బంగ్లా. ఈ ప్రాంత ప్రజలు అయితే దీన్ని పాతపాల బంగ్లా పిలుస్తారు. ఇంకా కొందరు మనకందరికీ తెలిసింది ఏంటంటే అరుంధతి కోట అనేది పేరు, మనం పిలిచే పేరు. ఇడైతే మీరు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ బంగ్లా పురాతన కాలం, పక్కన నేచర్ బాగా మంచిగా
ఈ పక్కన ఫ్యాక్టరీ ఓల్డ్ స్టైల్ నుంచి న్యూ స్టైల్ వరకు ఎట్టో పోయిందో అది మొత్తం ఈ నుంచి అయితే చూసుకుంటూ పోవచ్చు. చూస్తే మనకు వీడికి వచ్చి చూస్తే బాగా క్లారిటీగా అర్థమవుతుంది. లోపల చూపించాలండి, ఇదైతే కొంచెం క్లారిటీ చూడవచ్చు. అవుతుంది దానికంటే ఇది క్లారిటీ కనపడుతుంది. కిటికీ, ఈ కిటికీలో కూడా అందమైన ప్లేస్, ఈ కొండ కింద పొలాలు మీరైతే బాగా చూడవచ్చు. తొలగిరా యూతలు కూడా సేమ్, యూతల్ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది దానికంటే. ఈ నుంచి అంతవరకు మాత్రం ఏంది శుద్ధ కనపడుతుంది, కానీ కిందకు మాత్రం పచ్చని పొలాలు, ఆ తర్వాత కొండ. అసలు ఈ వ్యూ ఎక్కడికైనా మీరు చూడలేరు. మీరు కూడా నా లెక్క కంటెంట్ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేసేయండి. లోపల దాచుకోకూడదు, దాన్ని తీసి అందరికి చూపెట్టాలా. ఏంటిదో కాదు టాలెంట్.